నమస్తే అండి. నా పేరు డాక్టర్ డివిఆర్ రెడ్డి, సీనియర్ హోమియో కన్సల్టెంట్ ఇన్ స్నేహ హోమియోపతి. ఈరోజు మనము అన్నం తింటే షుగర్ వస్తుందా అని అడగడం జరిగింది. అంటే అన్నంలో ఎక్కువగా మిగతా వాటితో పోలిస్తే రైస్లో కార్బోహైడ్రేట్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. త్వరగా జీర్ణం అయిపోయి బ్లడ్లో షుగర్ తొందరగా కలుస్తుంది. అందుకు రైస్ తింటే డయాబెటీస్ వస్తుంది అంటారు. కానీ అది వంశపారంపర్యంగా వచ్చిందా, మధ్యలో వచ్చిందా అనేది దాన్ని బట్టి చూస్తే ఏం తినకుండా ఒక్కొక్కసారి షుగర్ లెవెల్స్ పెరిగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఫాస్టింగ్ షుగర్ ఎందుకు పెరుగుతుందంటే లివర్లో ఉండే గ్లూకోజ్ ఏదైతే ఉందో అది ఎక్కువ ఇప్పుడు ఫాస్టింగ్లో ఉన్నప్పుడు కరిగిపోయి అది కార్బోహైడ్రేట్స్లోకి టర్న్ అవుతుంది. అందువలన ఫాస్టింగ్ అంతసేపు తినకుండా ఉన్నా కూడా షుగర్ లెవెల్స్ పెరుగుతుంటాయి ఒక్కోసారి. సో ఇది కారణం. ఆ డిపాజిట్స్ అనేటివి లివర్లో ఉండడం వల్ల మనకు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఎనర్జీ గ్లూకోజ్లోకి కన్వర్ట్ అయిపోయి మనకు ఎనర్జీ అనేది వస్తుంటుంది. సో రైస్ తింటేనే కాదు, కార్బోహైడ్రేట్స్ ఉండేటివి ఏవి తిన్నా కూడా ఎక్కువ శాతం తినకూడదు. కానీ కార్బోహైడ్రేట్స్ బాడీకి అవసరం కాబట్టి ఒక లిమిట్లో పోర్షన్ మెయింటెనెన్స్ అంటారు దాన్ని. అంటే డైలీ క్రమం తప్పకుండా 1 కప్ కానీ 1.5 కప్ కానీ రైస్ అంతవరకు తినాలి. తర్వాత ఎక్కువ కడుపు నిండి తేన్పులు వచ్చేంత వరకు తినకూడదు. 80% మాత్రమే తినాలి. ఈ విధంగా ఉన్నప్పుడు షుగర్ రాకుండా కంట్రోల్ చేయొచ్చు. ఇది మేనేజ్మెంట్ అంటారు అన్నమాట. దీంతోపాటు స్ట్రెస్ లేకుండా ఉండాలి, మంచి నిద్ర ఉండాలి, మినిమం ఎక్సర్సైజ్ వ్యాయామం అనేది కంపల్సరీగా ఉంటే ఈ డయాబెటీస్ రాకుండా కంట్రోల్ చేయొచ్చు. నమస్తే.